వ్యాప్తంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా ఏలూరు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఉద్యమంలో భాగంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం కోటి సంతకాలలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాలు సేకరణ కార్యక్రమం జరిగిందని, వీటన్నిటిని వైసీపీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావుకు రేపు అందించనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గురుదేశి శ్రీనివాస్, వైసీపీ నాయకులు సుధీర్ బాబు నాయకులు మాట్లాడారు. హృదయపూర్వక నమస్కారాలు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే చేస్తుంది. ఇటు సంక్షేమ పథకాలను నీరుగారుస్తుంది, ఇటు జగన్ గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం ద్వారా మరి ప్రైవేట్ పరం చేయడం జరుగుతుంది. దానికి గాను మన అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పీపీపీ విధానం వ్యతిరేకిస్తూ మరి కోటి సంతకాలు సేకరించాలని చెప్పేసి వైఎస్ఐపీ పార్టీ శ్రేణులకు ఆదేశించారు. దాంట్లో భాగంగా ఏలూరులో ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ పూర్తి చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి రేపు పవర్పేట స్టేషన్ దగ్గర నుంచి జీవి మాల్ వరకు ఒక భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే ప్రజలకు ఈ పీపీపీ విధానం వ్యతిరేకత తెలుస్తుందని చెప్పేసి ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కావున వైఎస్సీపీ శ్రేణులు అలాగే ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.